ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా ఆసుపత్రి ములుగులో డాక్టర్ పి జగదీశ్వర్ డీసీహెచ్ఎస్ అధ్యక్షతన సదరం క్యాంపుల షెడ్యూల్కై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ ఏ అప్పయ్య, జిల్లా వైద్యాధికారి ములుగు, ఏ సతీష్ డిపిఎం, కె సుజాత ఏడిఎం మరియు జె పద్మ డిఆర్డిఓ అడ్మిన్ అసిస్టెంట్ పాల్గొన్నారు. దివ్యాంగుల సదరం క్యాంపులను నిర్వహించడానికి 3 నెలల షెడ్యూల్ విడుదల చేశారు. సదరం క్యాంపుల షెడ్యూల్ తేదీలు మరియు విభాగాలు కింది విధంగా ఉన్నాయి. ములుగు జిల్లాలోని కొత్తగా సదరం ధృవీకరణ పత్రం పొందాలనుకున్నవారు మరియు గడువు ముగిసిన సదరం ధృవీకరణ పత్రం పునరుద్ధరించుకోవాలనుకునేవారు వారి యొక్క ఆధార్ కార్డు తీసుకుని దగ్గరలో మీ సేవా కేంద్రంకి వెళ్లి 35 రూపాయలు చెల్లించి దివ్యాంగుల స్లాట్ బుకింగ్ చేసుకుని మీ సేవా వారు ఇచ్చిన రసీదు మరియు సంబంధిత వైద్య పరీక్షల రిపోర్టులు తీసుకుని సదరం క్యాంప్కి హాజరు కమ్మని తెలిపిన రోజు ఉదయం 10 గంటలకు జిల్లా ఆసుపత్రి ములుగుకు రాగలరు. వైద్య నిపుణుల ద్వారా అంతిమ పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క దాన్ని తీసి ఆధార్ కార్డు కొడతారు. కొట్టిన తర్వాత దీంట్లో వస్తుంది రేషన్ కార్డు మ్యాచ్, కన్జ్యూమర్ మ్యాచ్, యూఎస్ఏ నెంబర్ మ్యాచ్. దాన్ని ఒక దాంట్లో డేటా ఎంట్రీ చేసుకుంటారు. అన్ని మ్యాచ్ అయిన వాళ్ళని తీసి పక్కన పెడతారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఆ డేటా అన్నిటి పంచాయత్ సెక్రటరీకి పంపించి అందరినీ తీసుకువచ్చి అన్ని డేటా కరెక్ట్ అయ్యేలాగా పని చేయిస్తారు. లేకపోతే వాళ్ళు వచ్చే వరకు మీరు కూర్చుంటున్నారు, వచ్చే వరకు అది ఇంకొక రకమైన తిరుగుతుంది. అట్లా అర్థంకైనా సో మీరు అందుకే ఏం చేస్తారంటే అన్ని 10,000 అప్లికేషన్స్ ఫస్ట్ ఆధార్ నెంబర్ సెర్చ్ చేసి స్టేటస్ ఏముంది అనేది డేటా తీసిన తర్వాత అన్ని మ్యాచ్ అయిన వాటిని పక్కన పెట్టండి. మ్యాచ్ కాని వాటిని తీసుకోండి. దాన్ని జీపీ వారీగా సెగ్రిగేట్ చేసుకోండి. మ్యాచ్ కాని వాటిని జీపీ వారీగా ఒకరోజు జీపీలో పోయి కూర్చుని ఆ రోజు అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ జీపీలో అందరినీ పిలవండి. గ్రామంలో అందరినీ అక్కడికి పిలిచి అందరినీ అప్డేట్ చేయించండి. అర్థమైందా? ఇట్లా మీరు చేస్తే 10 రోజుల్లో మీ పని అయిపోతుంది. అది వదిలేసి ఆ మనిషి ఇక్కడికి వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుని చూసుకుంటూ ఆ అవకాశం చూసుకుంటూ కూర్చుంటాం. చాలా మందికి ప్రాబ్లం ఇదే. వేరే నెంబర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్నా కూడా బెనిఫిట్ తీసుకోలేకపోతున్నారు. అవును కదా? సో ఆ వర్క్ మీరు చేయాలి. అన్ని అప్లికేషన్ దగ్గర ఫిజికల్ అప్లికేషన్స్